ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిది బయటపడింది, అటవీ భూములన్నీ బయటపడ్డాయి. ఆయన అధికారంలో ఉండగా ఏమీ ఇదవ్వట్లేదు. ఒకసారి నేను ఒక పొలిటికల్ లీడరు, ఒక ప్యాషనిస్ట్ లీడర్ని అడిగా, ఏమండి ఇవన్నీ అవసరమా, ఇవన్నీ చేయవలసినంత పని ఉందా, రాజకీయంగా మనిషి సేవ చేయడానికి రావాలి తప్ప ఇవన్నీ అంటే ఆయన ఏమన్నాడంటే, నాతో ఒకసారి పేరు చెప్పకూడదు, వాళ్ళందరినీ ఎవరు పోషిస్తారండి, వీళ్ళు వెనకాల 100-200 మంది ఉంటారండి, కార్యకర్తలేంటి, గూండాలేంటి, ఇంకోళ్ళేంటి ఉంటారు. వీళ్ళందరికీ మందు, చికెన్లు, మటన్లు, వాళ్ళ ఫ్యామిలీని పోషించడం, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి చాలా ఇదంతా డబ్బుతో కూడిన పని కదా. రోజుకి ఎలా లేదన్నా ₹1,00,000 పైన ఖర్చు అవుతుంది వీళ్ళందరినీ పోషించాలంటే. ఇవన్నీ అవినీతి పనులు చేయాలి. ఈ అవినీతి పనులన్నీ చేయకపోతే వాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిది మొన్నటి వరకు అసలు వైసీపీలో ఉండగా ఆయన గురించి ఎవరైనా మాట్లాడగలిగారా? ఎవరు మాట్లాడలేకపోయారు. ఇప్పుడు నిన్న అటవీ భూములు, అయ్యో బాబోయ్, చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని 100 ఎకరాలు ఈయన కబ్జా చేసేసి సొంతంగా అక్కడే ఒక ఇది కట్టేసుకుని రాజ్యాన్ని పరిపాలించేస్తున్నాడు అనమాట. ఇవన్నీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా తెలియదా అన్నది ఒక చిన్న డౌటు. ఇంకోటి ఏంటంటే, ఒక తెలుసున్నా కానీ ఆయన ఏం చేయలేని పరిస్థితి. దానికి కారణం ఏంటంటే, అతని యొక్క నేను సీఎంగా ఉండాలనేటటువంటి ఒక పెద్ద పరిపాలన మంది ఉండాలి, మనం చెయ్యాలనేటటువంటి ఇదే తప్ప వేరే ఆయనకి వీళ్ళకి ఎదురు చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఎదురు చెప్పాడు అనుకోండి, ఇంకో ఇవన్నీ ఎవరు చేస్తారు ఈ కార్యక్రమాలు అన్నీను. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పార్టీకి మనకి ఇది వస్తుంది మీ మూలాన్ని, ఇవన్నీ మీరు చెయ్యొద్దు, కొన్ని మానుకోండి అని చెప్పి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కానీ వీళ్ళు ఏంటంటే వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా వీళ్ళందరినీ పోషించడానికి అవినీతి పనులు చేయవలసిన అవసరం ఉంది కదా, అందువల్ల అని చెప్పి అదొకటి. ఇప్పుడు ఏమిటంటే తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు చాలా బాగుంది. ఊరికే పుకార్లన్నీ నమ్మొద్దు. పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ 3 కలిసే ఉంటాయి. కలిసే మళ్ళీ పోటీ చేసి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు గెలుస్తారు. చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వంలో రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయని కంప్లైంట్స్ అయితే వచ్చాయి. మరి ఇప్పుడు ఏమైనా మెరుగయ్యాయి అంటారా? ఇప్పుడు డెఫినెట్గా మెరుగుపరచడానికి చాలామంది చేస్తున్నారండి. ఇంకా 9 నెలలు అయ్యిందండి, ఇంకా టైం ఉందండి. గత ప్రభుత్వంలో ఏంటంటే రోడ్లేమిటి, ఎన్నో వ్యవస్థలు కూలిపోయాయి. ఒకటేమిటి, ఎన్నో మీరు రోడ్లు ఒకటే కాదు, ఎన్నో ఇది చాలా. జగన్ గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? ఇగో చూడండి, జగన్ గారికి మళ్ళీ గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళే జంప్ అయిపోతున్నారు. విజయసాయి రెడ్డి జంపు, వీళ్ళు జంపు, వీళ్ళందరూ ఏంటంటే కేవలం ఆయన ఉన్నంత, ఇప్పుడు బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు వీళ్ళంతా ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నాడు కదా అని చెప్పి చేశారు. ఇప్పుడు ఈ అవినీతి ఆరోపణలన్నీ ఎవరైతే బయటకు వస్తున్నాయో ఇవన్నీ తట్టుకోలేక ఇప్పుడు ఉంటున్న వాళ్ళు కూడా ఉంటారని నమ్మకం లేదండి ఇక ఫ్యూచర్లో. జగన్ 2.0 అని అన్నారు, మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని అన్నారు. మరి దానికి మీరేమంటారు? సార్, మాటలు చెప్పడానికి చేతలు చేయడానికి చాలా తేడా ఉంది. మాటలు కబుర్లు చెప్పడానికి ఇప్పుడు రాజకీయ నాయకులు ఓట్లు వేసే ముందు ఎలక్షన్ టైంలో అనేక హామీలు ఇచ్చేస్తారు, అనేక కబుర్లు చెప్పేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు వైనాట్ అన్నాడు వంకాయ పులుసు ఏంటి వచ్చింది అక్కడ, ఏమీ లేదనమాట. అలాగే ఏంటంటే ఈయన యొక్క ఉనికి కాపాడుకోవడం కోసం ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఉండే కేసులు తప్పించుకోవడం కోసం. ఇప్పుడు పర్యటన రైతులకి అది ఇది అని చెప్పి అంటానికి వస్తున్నాడు. అంతేనండి. ఇప్పుడు ఏంటంటే నేను విషయం చెప్పంటారా, ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ కేసులు చాలా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన తప్పించుకున్నాడు, సీఎంగా ఉన్నాడు కాబట్టి. అలాగే మిగతా వాళ్ళ మీద కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. కొంతమంది ఏమో మారిపోతున్నారు. ఇంకా మాకేం రాజకీయాలతో మేము సంబంధం లేదు, మేము కోర్టుగా మారిపోతున్నాము అని చెప్పి కొంతమంది తప్పించుకుంటున్నారు. అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏదో మళ్ళీ పాదయాత్ర చేసో ఇంకోటి చేసో ప్రజల్ని ఆకర్షించుకుందామని చూస్తున్నారు, కానీ అవన్నీ జరిగే పనులు కావు. కానీ కారణం మొన్న అది గొంతు యాక్షన్ సంథింగ్ అని చెప్పి చేస్తున్నాడు. అది గొంతు అదే మిర్చి ఆటకాడికి వచ్చారు కదా, గొంతు పోయింది, అది పోయింది. అది యాక్టింగ్ అంటారా అసలు, లేకపోతే తన మళ్ళీ కొత్త నాటకం ఏమైనా చేస్తున్నాడు అంటారు? అది యాక్టింగేనండి, కొత్త నాటకం అండి. కారణం ఏంటంటే అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి లేవతీయాలి. ఏదో ఒకటి లేవతీయడం అంటే ఏంటనమాట, ఏదో ఒక ఇష్యూ కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ఇష్యూస్ ఏం దొరకట్లే, అన్ని భూతత్వంలో చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు.
ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా మనం ఏ పాయింట్ పట్టుకోవాలి, ఈ పక్షాన్ని ఎలా ఇరికించాలి, మనం ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎలా వేరు చేయాలి, వీళ్ళకి ఎలా పెట్టాలి అని చెప్పి ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ కలిసి ఉండడం వల్ల బ్రహ్మాండమైనటువంటి విజయం లభించింది, బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళని ఇప్పుడు ఎలాగైనా సరే విడదీయాలి. మన పవన్ కళ్యాణ్ ఏదో మీటింగ్ రాకపోతే అప్పుడే పుకార్లు వచ్చేసి ఏదో ఇది అయిపోయిందని చెప్పి. కానీ ఏం జరిగింది ఇక్కడ నిన్న స్టేట్మెంట్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఏంటి, నాకు ఒంట్లో బాగోలేదు, నాకు ఏదో కాస్త ఒంట్లో బాగోలేక రాక నేను అటెండ్ అవ్వలేదని చెప్పి నేను ఢిల్లీలో సీఎం కార్యక్రమానికి ఇద్దరు వెళ్ళారు, మోడీ గారిని కలుసుకున్నారు, అమిత్ షాని కలుసుకున్నారు, పక్కనే ఉన్నారు. ఇది ఎప్పుడు ఇలా కొనసాగుతూనే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏ విధంగా వీళ్ళని విడదీయాలి అనే ఉద్దేశంతో మన దీంట్లో శకుని పాత్రలు వహిస్తున్నారనమాట. అంటే సార్ కొంతమంది పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ గెలిచింది, పవన్ కళ్యాణ్ లేకపోతే అంత అన్ని సీట్లు రావు అంటున్నారు. మరి దీనికి మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చింది అంటే వచ్చింది, అది కరెక్టే. ఇటు బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉండడం వల్ల అంత మెజార్టీ వచ్చింది. కానీ ఇంకొక విషయం మీరు గమనించాలి, టీడీపీకి విడిగా కూడా మెజార్టీ వచ్చింది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 స్థానంలో నుంచి 21 నెగ్గారు. అలాగే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేంత మెజార్టీ వాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళకి వచ్చింది. వీళ్ళు కలవడం మూలాన ఉండే ప్రయోజనం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ బీజేపీ కలవడం మూలాన ఉన్న ప్రయోజనం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఫస్ట్ పాయింట్. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ ఎంత పచ్చగా వెలిగిపోతుందో, ఈ కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అక్కడ స్టే. ఇది కారణం ఏంటంటే ఇటు స్టేట్కి అటు సెంట్రల్ ఒకటే ఉంటే వీళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నిజంగా సెంట్రల్లో నిలబడిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారే, తెలుగుదేశం పార్టీయే.